పెద్ద సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని తెలంగాణ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో భేటీ అయిన ఎగ్జిబిటర్లు నిర్మాతలు తమను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీతో ఇప్పటికే 2-3 సార్లు చర్చలు జరిగాయని, హరిహర వీరమల్లు సినిమా సమయంలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పి నెరవేర్చలేదన్నారు. పర్సంటేజ్ విధానమైతేనే సినిమాలు ఆడిస్తామని అల్టిమేటం ఇచ్చారు. టికెట్ల రేట్లు పెంచకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. సార్ వీళ్ళు క్లారిటీ ఇస్తలేరు సార్. మళ్ళీ ఇదే పెద్ద తర్వాత మళ్ళీ టైం అడుగుతున్నారు 3 months. పెద్ద సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు దానికన్నా బిఫోర్ చేస్తాము అని అంటారు. మా తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఏమంటారు అంటే, సరే ఓకే మేము ఇంత చెప్తే కూడా మీరు ఇంటలేరు, మాకు పెద్ద సినిమా కూడా మాకు పర్సంటేజే కావాలి. అది 10% ఇస్తారా, 15% ఇస్తారా, 20% ఇస్తారా, అది కూర్చొని మాట్లాడదాం. అది మా డిసిషన్. మా తెలంగాణ ఛాంబర్ దిక్కెళ్ళి అందరి దిక్కెళ్ళి మేము మాట్లాడుతున్నాం. వీఆర్ వెరీ హోప్ఫుల్, బట్ డిలే అవుతుంది. ఈ డిలే ఈజ్ ద కల్ప్రిట్. ఎందుకంటే ఈ డిలేనే మాకు ఎన్నోసార్లు చూసాము అనేది మాకు ఆ భయం. సో ఇటుపక్క ఎగ్జిబిటర్స్ అందరినీ ఆల్మోస్ట్ 120 ఎగ్జిబిటర్స్ది దీనావస్థ ఉంది. అందరితో మాట్లాడుతుంటే ఇది మళ్ళీ సేమ్ స్టోరీనే ఉంది అనేసి అనిపిస్తుంది. సో మా రిక్వెస్ట్, ఆల్రెడీ మేము పర్సంటేజ్ సిస్టమ్ మీద ట్రావెల్ అవుతూ ఉన్నాం. మీ అందరికి తెలుసు, జెట్లీ కూడా అట్లాగే అయింది. 1 month కింద జెట్లీ మూవీ పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. సో ఈ డిలే కాకుండా ఏమైనా జరుగుంటే బాగుండేది. ఏం చేసినా యాక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తేనే బాగుంటుంది. సరే దొరికింది కదా అనేసి ఎండ్ ఆఫ్ జూన్ వరకు వెళ్ళిపోయింది. ఎండ్ ఆఫ్ జూన్ అంటే నెక్స్ట్ మూవీ ప్యారడైజ్కి కూడా ఇదే స్టోరీ ఉంటుంది బేసికల్లీ.